ఎవ్రీవన్ ఈరోజు నేను మన గార్డెన్లో ఒక ఈజీ ఫెర్టిలైజరు లిక్విడ్ ఫెర్టిలైజర్ మన ఇంట్లో ఉండే వాటితోనే మనము మన ప్లాంట్స్కి ఎలా ఇచ్చుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దామండి. చాలామంది నాకు వచ్చే కామెంట్స్లో ఏమొస్తుందంటే పూటపిండ రాలిపోతున్నాయండి, పూటపిండ రాలకుండా ఉండాలంటే సొల్యూషన్ ఏంటి అని అడుగుతున్నారండి. పూటపిండ రాలకుండా ఉండడానికి సొల్యూషన్ వచ్చేసి ఒకటి మనము వాటరింగ్, రెండు వెదర్ అండి. వాటరింగ్ అప్ అండ్ డౌన్ అయినా కానీ పూటపిండ రాలిపోతుంది. వెదర్లో చేంజెస్ వల్ల అంటే వాతావరణంలో ఏమైనా ఎక్కువ హీట్ అలాగా ఉంటే టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి పూటపిండ రాలిపోతుందండి. ఇవి రెండు కాకుండా కూడా మన పూటపిండ రాలిపోకుండా ఉండడానికి సొల్యూషన్ వచ్చేసేసి బటర్ మిల్క్ అండి. మన ఇంట్లో పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగుతో అంటే ఒక 200 ml పెరుగుని మజ్జిగగా తిప్పుకొని పుల్లబెట్టాలి. అంటే 3 days దానిని ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టి పుల్లబెట్టి దానిని కవ్వంతో మజ్జిగ తిప్పాలండి. 1 లీటర్కి తీసుకొని రావాలి వాటిని. అంటే 200 ml పెరుగుకి ఒక 1 లీటర్ వాటర్ మిక్స్ చేసేసేసి ఒక బాటిల్లో దానిని మజ్జిగగా చేసుకొని తీసుకొచ్చానండి. ఇది పుల్లబెట్టిన పెరుగండి. మనకి పులిసిన పెరుగు అయితేనే మన ప్లాంట్స్కి ఉపయోగపడుతుంది. దీనికి 10 times వాటర్లో మనం మిక్స్ చేసుకొని దీనిని స్ప్రేగా చేసుకోవచ్చు, మన ప్లాంట్స్కి లిక్విడ్ వాటర్గా కూడా ఇచ్చుకోవచ్చు. స్ప్రేగా చేయటం వల్ల మన ప్లాంట్స్ ఆకులు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి, పూతపిండి అనేది రాలకుండా ఉంటుంది. మట్టిలో వేయటం వల్ల ఉపయోగం ఏంటంటే ఆ మట్టి సారవంతంగా తయారవుతుంది. మనము యాక్చువల్లీ ఏ మట్టినైతే వాడతామో ఆ మట్టినే ఎన్నో సంవత్సరాలుగా రిపీటెడ్గా చేస్తుంటాము. ఆ రిపీట్ అయిన మట్టి అనేది మనకి దాంట్లో ఉండే ఏమన్నా బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఈ పులిసిన మజ్జిగ వల్ల తగ్గిపోతుంది, అంటే చచ్చిపోతుంది ఆ బ్యాక్టీరియా అనేది. అప్పుడు మనకి మట్టి అనేది సారవంతంగా తయారవుతుంది. ఇప్పుడు నేను ఇప్పుడు మా గార్డెన్కి ఒక 30 లీటర్ల వాటర్ సరిపోతుంది. నేను చేసుకున్న 1 లీటర్ బటర్ మిల్క్ని నేను ఈ 30 లీటర్స్ వాటర్లో మిక్స్ చేస్తున్నాను. మనం ఆర్గానిక్గా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కొలతలు అటు ఇటు అయినా పర్వాలేదు. దానివల్ల మన గార్డెన్కి కానీ మన మొక్కలకి కానీ ఏమీ నష్టం ఉండదు. మరీ ఎక్కువగా అంటే స్ట్రాంగ్గా ఇస్తేనే మన మొక్కలు తట్టుకోలేవు, కానీ కొంచెం డైల్యూట్ ఎక్కువైనా పర్వాలేదు. మామూలుగా అయితే చెప్పాలంటే 1:20 రేషియోలో దీనిని ఇస్తారు. దీనిని ఆ మొక్కలు ఈ మొక్కలు అని లేదండి, అన్ని మొక్కలకి మనం ఇచ్చుకోవచ్చు. నేను అప్రాక్సిమేటర్గా ఈ 20 లీటర్స్ బకెట్ అండ్ 10 లీటర్ బకెట్స్కి నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను ఆ 1 లీటర్ మజ్జిగని. డైల్యూట్ చేశాక ఈ కండిషన్లో ఉన్నాయండి. మీకు కాన్స్టెంట్గా మాత్రం ఇవ్వకండి, బాగా స్ట్రాంగ్గా మాత్రం ఇవ్వకండి, అప్పుడు మన మొక్కలకే హామ్ అవుతాయి అలా ఇస్తే. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చుక్కుడు చెట్టు అనేది బాగా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉందండి. దీనికి మనము స్ప్రే చేస్తున్నాను. యాక్చువల్లీ నా దగ్గర స్ప్రే బాటిల్ ఏం లేదండి. నేను ఎప్పుడు మా గార్డెన్ చిన్న గార్డెనే కదా, నేను ఇలాగా బాటిల్స్కు హోల్ చేసుకొని దాని ద్వారానే నేను స్ప్రే చేసుకుంటాను. మీ దగ్గర స్ప్రే బాటిల్స్ అలా కానీ ఉన్నట్లయితే మీరు మాత్రము వాటిని వడకట్టుకొని స్ప్రే చేసుకోవాలండి. ఇది మామూలు బాటిలే కాబట్టి నేను వడకట్టలేదండి, డైరెక్ట్గానే నేను స్ప్రే చేస్తున్నానండి. ప్రతి ఒక్క మొక్కకి ఇచ్చుకోవచ్చండి, ఆ మొక్క ఈ మొక్క అని ఏమీ లేదు. ఇక్కడ ఇవి చిన్నగా ఉన్నాయి కదండి, వీటి మీద కూడా స్ప్రే చేసుకోవచ్చండి. ఇదిగోండి, నాకు తెలిసి ఈ వంగ మొక్కకి చీమలు ఉన్నాయి అంటే ఈ వంగ మొక్క ఎపిడ్స్తో సఫర్ అవుతుంది, అంటే పిండి నల్లితో సఫర్ అవుతుంది అని అర్థం అండి. మనం ఇలాంటి మొక్కలకి ఇలాగా మనం అప్పుడప్పుడు అంటే మనకు ఫెస్ట్ వచ్చాక మనం ఏదో చేసే కంటే ఫెస్ట్ రాకముందే మనము ఏదో ఒకటి స్ప్రేస్ ఇలాగా మన దగ్గర ఉండే సోర్స్ని బట్టి మనము చేసుకుంటూ ఉంటే మన ప్లాంట్స్కి ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుందండి. మా దగ్గర స్ప్రే బాటిల్ లేదు అనేమి మీరు బాధపడిన అవసరం లేదు. మీ దగ్గర ఏ ఒక్క బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ బాటిల్స్ని జస్ట్ ఒక 8 హోల్స్ అండి, జస్ట్ మన సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, ఆ పిన్తో హోల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ కాయ దశలో ఉన్నాయి అన్నిటికీ స్ప్రే చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు చూసినట్లయితే చిన్నది ఎపిడ్స్ ఉంది, ముందు దీన్ని చంపేసేయాలి స్ప్రెడ్ అవ్వకుండా, తర్వాతే మనం ఏదైనా స్ప్రే చేసుకోవాలండి. ఈ కరివేపాకు మొక్క జస్ట్ సేఫ్టీ పిన్నితో ఒక చిన్న హోల్ పెట్టుకుంటే, అది ఒక 10 హోల్స్గా అలా పెట్టుకుంటే సరిపోతుందండి. మనకి స్ప్రేయర్ బాటిల్సే ఏం అవసరం లేదు. ఇదేమి మనకేమి పెద్ద ప్రెజర్ కూడా ఏముండదు, చిన్న గార్డెన్సే కదండి. మామూలుగా పెద్ద గార్డెన్స్ ఎకరాలు పొలాలు అయితే మనము వాటిని స్ప్రే చేయడానికి స్ప్రేయర్స్ కావాలి, కానీ బట్ ఇలాంటి చిన్న గార్డెన్స్కి మనము మన దగ్గర ఉండే సోర్స్ని బట్టే మనం చేసుకోవచ్చండి.
ఇప్పుడు ఈ టమోటా మొక్క మీరు చూస్తున్నట్లయితే అంతా పిండ మీద పూత మీద ఉండండి. ఇలాంటి వాటికి బాగా యూజ్ అవుతుందండి. ఈ క్యాప్సికమ్ మొక్క మ్యాక్సిమము అంటారు ఈ పచ్చిమిరపకాయ మొక్కల్లో ఆకుముడత తెగులు అది వస్తుంది అని చెప్పేసి. పూత కరెక్ట్గా పూత పిండ దశలో ఉన్నప్పుడు వస్తుంది. వాటన్నిటికీ ఈ పులిసినవి అనేవి బాగా యూజ్ అవుతాయండి. బట్ మీరు ఇచ్చే పులిసినవి మాత్రం బాగా స్ట్రాంగ్గా మాత్రం ఇవ్వకండి. మ్యాక్సిమం ఎంత డైల్యూట్ చేయగలిగితే అంత డైల్యూట్ చేసే ఇవ్వండి. ఈ ప్లాంట్ ఆల్మోస్ట్ ఆల్ 2 years ప్లాంట్ అండి. బట్ ఈల్డింగ్ వస్తుంది, అందుకోసం నేను ఇలాగే ఉంచేసేస్తున్నాను. ఇప్పుడు కూడా పోతా పిండ మీద ఉంది. ఇది ఫ్రెష్ టమోటా ప్లాంట్స్ అండి. ఇలా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్న వాటికి, ఇలాగ పిండ స్టేజ్లో ఉన్న వాటికి అన్నిటికీ మనం ఇలా స్ప్రే చేసుకోవచ్చండి. ఈ పచ్చిమిరపకాయ మొక్కలకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది, ఈ పులిసిన మజ్జిగ అనేది. జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో వచ్చింది. ఇలాంటివన్నీ మనం ఫస్ట్ చేతితో క్లియర్ చేసుకోవాలండి, తర్వాతే స్ప్రే చేయాలండి. మనము ఇది ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్ కానీ అలా ఇచ్చుకుంటే చాలా ఉపయోగం ఉంటుందండి. ప్రతి ఒక్కదానికి మనకి మెడిసిన్స్ అనేవి కెమికల్స్ అలా యూజ్ చేయకుండా మనము న్యాచురల్గానే రెమెడీస్ అనేవి ఉన్నాయండి. ఈ టమోటా మొక్క చూస్తున్నట్లయితే ఇది పూతా పిండా దశలో ఉంది. దీనికి కూడా నేను స్ప్రే చేస్తున్నానండి. రోజు ఒకే రకం వాటర్ ఇచ్చే కంటే కూడా ఇలాగ డిఫరెంట్గా మన మొక్కలకి ఇస్తే ఆ మొక్కలకి ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది, ఫ్రెష్ ఫీలింగ్ కూడా వస్తుందండి. ఇట్లాగ అన్నిటికీ ఇలా బాటిల్తో మనము స్ప్రే చేసుకున్నా సరిపోతుందండి. మీరు స్ప్రే అంటే స్ప్రేయరే కావాలని అయితే ఏమీ లేదండి. మీ దగ్గర ఉండే సోర్స్ని బట్టి మీరు చేసుకోవచ్చు. నేనైతే 4 years నుంచి ఇలాగ ఏదో ఒక బాటిల్, ఒకటే బాటిల్ రిపీట్ చేయను కానీ డిఫరెంట్ ఏది దొరికితే నాకు ఆ టయానికి ఏది దొరికితే ఆ బాటిల్కి నేను హోల్స్ పెట్టేసేసుకొని చేసేసుకుంటానండి. ఈ దొండ తీగకి కూడా నేను ఇలాగే స్ప్రే చేస్తున్నానండి. ఈ స్ప్రే చేయటం వల్ల మొక్కలు చాలా గ్రీనరీగా ఫ్రెష్గా ఉంటాయండి. ఈ ఆకుల మీద ఉండే తెగులు పోవటమే కాకుండా ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇలాంటి వాటి వల్ల మన పూతా పిండ కూడా రాలకుండా ఉంటుంది. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ అండి. మా పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ సౌండ్స్ కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాయి. మ్యాక్సిమం మన ప్లాంట్స్ మనకు అందే హైట్లో ఉంటాయి కాబట్టి మనకి స్ప్రేయర్ బాటిల్ కూడా పెద్ద అవసరం లేదండి. మన దగ్గర ఉండే వాటితో మనం స్ప్రే చేసుకోవచ్చు. పెద్దవి అంటే మీరు ఏమన్నా పర్మనెంట్ పందిరలు అలా వేసుకున్నట్టే వాటికి స్ప్రే చేయాలంటే కష్టం కాబట్టి మీరు కంపల్సరీ స్ప్రేయర్ బాటిల్ అనేది అవసరం అవుతుంది. ఇది ఆ ప్లాంట్స్ ఈ ప్లాంట్స్ అని ఏం లేదండి. ఫ్రెష్గా ఉండే ప్లాంట్స్, చిన్న స్ప్రౌట్స్ ఉండే వాటికి అన్నిటికీ వేయచ్చండి. లాంగ్ బీన్స్ అన్నిటికీ నల్ల పురుగు వచ్చేసింది. చిక్కుడు చెట్లకు వస్తాయి కదా, అలా వచ్చేసేసింది. అవి ఏం లేదండి, ఇప్పుడు ఆ తెగుళ్ళు అనేవి ఒకసారి ఫ్రెష్గా ఉండి ఒకసారి ఇలా అంటే తెగుళ్ళు అవి ఎలా వస్తాయి అంటే ఎపిడ్స్ కానీ మిల్లీ బగ్స్ కానీ మనకి వెదర్లో చేంజెస్ ప్లస్ వాటర్లో అప్ అండ్ డౌన్ అయినప్పుడు, లేదా ఆ ప్లాంట్స్కి సఫిషియంట్ న్యూట్రిషన్ దొరకనప్పుడు అలాంటప్పుడు వస్తాయి. కొంతమంది అడగచ్చండి, ఓన్లీ కిచెన్ వేస్టేజ్లో చాలా ఉంటాయి కదా న్యూట్రిషన్స్, మళ్ళీ మనం ఈ స్ప్రేస్ ఇవన్నీ కొట్టుకోవటం అవసరమా అనేసి అడగచ్చు. కిచెన్ వేస్టేజ్లో ఉండే న్యూట్రిషన్స్ మన ప్లాంట్స్కి సరిపోతాయి. ఎంతవరకు సరిపోతాయి అంటే మనము ఒక 2-3 ఈల్డింగ్స్ చేసుకునేంత వరకు అవి సరిపోతాయండి. అంటే ఒక 2-3 సార్లు మనం హార్వెస్ట్ చేసుకునేంత వరకు అవి సరిపోతాయి. ఆ తర్వాత ఆ మట్టిలో సారం అనేది పోతుంది. మనం వేసే టెర్రస్ గార్డెన్ కదా, ఆ మట్టిలో సారం అనేది పోయినప్పుడు మళ్ళీ మనం దానికి ఏ ఒక్క న్యూట్రిషన్స్ ఇస్తేనే అది 3rd ఈల్డింగ్ 4th ఈల్డింగ్ రాగలుగుతుందండి. లేదంటే అది అంతటితోనే దాని గ్రోత్ అనేది ఆగిపోతుంది. దానికోసం అనేసి మనం ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ లేదా మనం ఒక 15 డేస్కి 20 డేస్కి మీ దగ్గర ఉన్న కిచెన్ వేస్టేజ్ ఎరువు కానీ లేదా కంపోస్ట్ కానీ ఏది దొరికితే అది వేసేది. ఎందుకంటే ఆ తర్వాత ఈల్డింగ్కి డిఫికల్ట్ అవుతుంది కాబట్టి. మన గార్డెన్లో అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. అంటే కొన్ని హార్వెస్ట్ స్టేజ్లో ఉంటాయి, కొన్ని ప్లాంట్స్ వచ్చేసేసి ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ స్టేజ్లో ఉంటాయి, కొన్ని ఆకుల స్టేజ్లో జస్ట్ స్ప్రౌటింగ్ స్టేజ్లో ఉంటాయి. కాబట్టి మనం అన్ని ప్లాంట్స్కి కానీ మనం ఈక్వల్గా స్ప్రే చేసుకొని ఈక్వల్గా న్యూట్రిషన్స్ అలా కానీ మనం ఇచ్చేసేస్తే
అప్పుడు మనకి హార్వెస్ట్లు కూడా నీట్ వస్తాయండి. మనకి ఎంత కావాలో అంత హార్వెస్ట్లు మన గార్డెన్లో ఉన్నదాన్ని బట్టి. ఇప్పుడు మా గార్డెన్లో స్ప్రే కొట్టడం అయిపోయిందండి. నేను నీళ్ళు ఎలా ఇస్తున్నానో చూస్తున్నాను. అన్ని ప్లాంట్స్కి మళ్ళీ మట్టిలో మిగిలినవి ఇచ్చేసేసుకుంటే అవి మన ప్లాంట్స్కి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ దొరుకుతాయండి. ఆ మట్టిని సారవంతం చేస్తుంది. ఈ మజ్జిగలో లాక్టిక్ బ్యాక్టీరియా ఉంటుందండి. అది మన ప్లాంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. పెద్ద పెద్ద గార్డెన్లు ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ స్ప్రేయర్ బాటిలే యూజ్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న గార్డెన్ల వాళ్ళు మాత్రం మీ దగ్గర ఉండే సోర్స్ని బట్టి మీరు యూజ్ చేసుకోండి. అది లేదు ఇది లేదు అనుకోకుండా. ఇక్కడ చూడండి, టమోటా ఆకులే లేవు బట్ కాయలు ఉన్నాయి. ఇట్లా అన్ని ప్లాంట్స్కి ఇలా ఇచ్చుకుంటూ ఉండాలండి ఏదో ఒక లిక్విడ్. ఈ వంగ మొక్క ఆకులన్నీ తీసానండి, ఎపిడ్స్ వచ్చాయి. ఇప్పుడు స్ప్రే చేశాను కాబట్టి అది మ్యాక్సిమం తగ్గిపోద్ది అనుకుంటున్నాను. ఆకులన్నీ తీసేసాను. ఫస్ట్ మన గార్డెన్లోకి రాగానే మనం చేయాల్సిన పని అదేనండి. ఏమైనా తెగుళ్ళు ఉంటే ముందు మన చేతుల ద్వారా తీసేయండి. ఆ స్ప్రే చేసినా చెయ్యకపోయినా, మీకు టైం ఉన్నా లేకపోయినా, అది మొత్తం గార్డెన్కి ఎక్స్టెండ్ కాకుండా ఉంటుంది. అలా చేయటం మూలాన స్ప్రే చేస్తే ఎంత ఫ్రెష్గా ఉంటాయోనండి మొక్కలు. వర్షంలో తడిచినట్లు ఫీల్ అవుతాయండి. ఆ లీవ్స్ కానీ చాలా గ్రీనరీగా ఉంటుంది. అది ఎంతండి, జస్ట్ ఒక 10 minutes పని మనకి, అంతకు మించి ఏమీ పట్టదు స్ప్రే చేయటం అంటే. మనకుండే చిన్న గార్డెన్కి. పెద్ద పెద్ద గార్డెన్లో వాళ్ళు కంపల్సరీ స్ప్రేయర్ బాటిల్ యూజ్ చేయండి. కాకపోతే చిన్న గార్డెన్లో వాళ్ళకి ఈ టిప్స్ అనేవి ఉపయోగపడతాయి. ఒక 4 ఉండే ఫ్యామిలీకి వెజిటేబుల్స్ గ్రో చేసుకోవడానికి మన ఇంట్లో ఉండే సోర్స్లే సరిపోతాయండి. అంతకంటే ఎక్కువ ఉండే ఫ్యామిలీస్ కానీ, అంతకంటే ఎక్కువ గార్డెన్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి మాత్రం కంపల్సరీ స్ప్రేయర్ బాటిల్స్ ఇంకా ఏ ఒకటి మీరు తీసుకోవాల్సిందేనండి. ఇక్కడ నేను జస్ట్ పాలకూర అనేది రీగ్రో ఎలా అవుతుందో అన్నది వీడియో చేశాను కదండి, వాటికి వాటరింగ్ అనేది ఇస్తున్నాను. ఇలాంటి ఆకుకూరలకు కూడా ఈ లిక్విడ్ అనేది బాగానే ఉపయోగపడుతుందండి. ఫ్రూట్ ఫెర్మెంటర్ జ్యూస్లు అవి మాత్రం ఆకుకూరలకు ఇవ్వకూడదు అంటారు. ఎందుకంటే అవి ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ స్టేజ్లో మాత్రమే ఉపయోగపడతాయి కాబట్టి. బట్ ఈ పుల్ల మజ్జిగ, పులిసినవి మాత్రం అన్నిటికీ ఉపయోగపడతాయి. ప్లస్ మట్టిని కూడా సారవంతం చేస్తాయండి. మనము ప్రతిదానికి పెస్టిసైడ్స్ అలా వెతుక్కోవట్లేదండి. మన దగ్గర ఉండే వాటితోనే మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు. మన వెజిటేబుల్స్ని, మనకు కావాల్సిన లీఫీ వెజిటేబుల్స్, నార్మల్ వెజిటేబుల్స్ అన్నీ మన దగ్గర ఉండే సోర్స్ని బట్టే మనం గ్రో చేసుకోవచ్చండి. అది ఏం పెద్ద కష్టమైన పనేం కాదండి.